హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి రెడ్ చికెన్ మరియు రుమాల్ రోటి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 kg చికెన్ అండి, తర్వాత కాజు, బాదం, కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, మిర్చి, పుదీనా, తర్వాత ఒక 2 నిమ్మకాయల రసం, 1 కప్ ఆఫ్ పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్ ఆఫ్ టమాటా ప్యూరీ, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్. మనం ఏమి తయారు చేసే విధానం చూద్దాం. ఈ మన కాజు, బాదం, కొబ్బరి పేస్ట్ అన్నీ వేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసుకునే పదార్థం అంతా చికెన్ ఉంది కదా, దీంట్లో వేసి ఒక ½ an hour ఉడికించుకోవాలి. ఇది ఒక ½ an hour మనం ఉడికించుకోవాలండి. దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయొద్దు, ఈ మసాలాలతోనే ఉడికిపోతుంది. ఇది ఒక ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే ఉందో అది లాస్ట్లో వేసుకోవాలి. ఒక ½ an hour బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకుందాం. ½ an hour అయిపోయిందండి. ఇది మనకు సరిగా ఉడికిపోయింది. దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి కలుపుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం నెక్స్ట్ రుమాల్ రోటి తయారు చేసే విధానం చూద్దాం. మనం రుమాల్ రోటి తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఈ ఇనుప కడాయి ఉంది కదా, దీన్ని ఇట్లా ఉల్టా వేసుకొని కాల్చుకోవాలి. రుమాల్ రోటిని మనం స్టవ్ మీద ఇలా బోర్లించుకుందాం ఉల్టా. ఫస్ట్ ఈ మైదా ఏదైతే ఉందో దాన్ని కలుపుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం గోరువెచ్చగా వేడి చేసిన నూనె దీంట్లో కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఒక ముద్ద తీసుకొని ఇట్లా మనం పల్చగా రోటీని ప్రెస్ చేసుకోవాలండి. మనం బేలుకున్నాం కదా రోటీని, దాన్ని చేతి మీద ఇలా తిప్పుకుంటే ఇది ఉల్టా మనం కడాయి పెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు నీళ్ళు చల్లుకోవాలి. దీని మీద ఉప్పు కలిపిన వాటర్ చల్లుకున్న తర్వాత మనం పల్చగా బేలుకున్నాం కదా, దీన్ని ఇలా వేసి కాల్చుకోవాలి. ఇది చపాతీని ఇలా తిప్పి వేసుకోలేదండి. ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. దాంతో మన రుమాల్ రోటి కూడా తయారు చేసుకున్నాం. రుమాల్ రోటి మన రెడ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.